శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. నేను ఇంకో మూవీ రివ్యూతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఆ మూవీ పేరు హనీ. హనీ అని ఇంత స్వీట్గా ఉంది కదా, మూవీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందేమో అని అనుకోవద్దు. మూవీ ఎంత హార్ట్ హిట్టింగ్గా ఉంటుందంటే మీరు చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందని అయితే అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ అంత అసలు మనం చూడ్డానికి కూడా లాస్ట్‌లో ఏమైపోతదంటే, నేను లాస్ట్ గురించి మీకు చెప్తాను. లాస్ట్‌లో కంపల్సరీ మీరు ఏడుస్తూ బయటకొస్తారండి. కొన్ని వర్డ్స్‌కి, కొన్ని మాటలకి మీరు ఏడుస్తూ బయటకు రావడం అయితే జరుగుతుంది. అండ్ మూవీ కంటెంట్ విషయానికొస్తే మాత్రం పీక్స్ అసలు. మనం ప్రెజెంట్ జనరేషన్‌లో మనం ప్రెజెంట్ ఇప్పుడున్న సొసైటీలో చూస్తూనే ఉంటాం. ఈ వీటిల్ని మనం ఎక్కడో దగ్గర ఈ ఈ కంటెంట్‌ని నేను డైరెక్ట్‌గా మీకు చెప్పలేకపోతున్నాను. బట్ చాలా బావుంది మూవీ అయితే. టెర్రిఫిక్‌గా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏం చేస్తారు? అనైతే అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా మీకు 'నవీన్ చంద్ర' గారి మీదైతే కోపమొస్తుంది. కొట్టి చంపేయాలన్నంత కోపమొస్తుంది. అసలు ఆ మూవీని తీసే ఆ డైరెక్టర్ విజన్ అయితే నాకు పక్కాగా మూవీలో కనిపించిందండి. చాలా బాగుంది. మనం మూఢనమ్మకాలని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ సిటీస్‌లో గూడా నమ్మడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందంటే పల్లెటూర్ల దాకే ఉన్న ఈ మూఢనమ్మకాలు ఇప్పుడు సిటీస్ వరకు గూడా వచ్చేసాయి. అది గూడా హై క్వాలిటీ ప్రొఫెషనల్‌గా వచ్చేసాయన్నమాట. మీరు ఇది చేస్తే మీ ఇంట్లో ఇవన్నీ తగ్గుతాయి. మీరు కంపల్సరీ మీ ఇంటికి ఇలా చేయండి. అండ్ మీరు మీ మనసు బాలేదు కదా, ఇలా చేయండి అని మనం ఇలా రోజు చూస్తూనే ఉంటాం ఎవరో ఒకరి దగ్గర. బట్ ఇది కొంతమంది సీరియస్‌గా తీసుకొని సెకండ్ థింగ్ అసలు మనం అటువైపు వెళ్ళకూడదు అన్న వరకు తీసుకొని వెళ్తారు. లైక్ బ్లాక్ మ్యాజిక్ వైప్ కానీ, అండ్ వశీకరణ అని చెప్పి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అంటే వశీకరణ అంటే ఎవరినైనా మనం అనుకుంటే వాళ్ళు మనకి లొంగిపోయి మనం అనుకున్నట్లు చేయాలి అని చెప్పి, అది బిజినెస్‌లో అయ్యుండొచ్చు, లవ్‌లో అయ్యుండొచ్చు, రిలేషన్‌షిప్‌లో అయ్యుండొచ్చు, వాటెవర్ ఇట్ అనమాట. మనకి ఈ పర్సన్‌తో పని ఉంది అని అనుకున్నప్పుడు ఆ పర్సన్‌ని ఇలా చేయొచ్చు అని చెప్పి కొంతమంది ఎదవ సలహాలన్నీ ఇస్తూ ఉంటారు. సో, ఆ సలహాలన్నీ మనం నమ్ముతూ ఉన్నామంటే కంపల్సరీ మనం కొలాప్స్ అయిపోతామనమాట. మన మైండ్ పీస్‌ఫుల్ లైఫ్ ఉండదు. ఫిజికల్ లైఫ్ ఉండదు. అసలు మెంటల్ లైఫ్ ఉండదు. అసలు మనం లైఫ్ అనేదే మనకి ఉండకుండా పోతుందనమాట లాస్ట్‌కి. ఇలాంటివన్నీ మనం నమ్మామంటే. ఇలాంటివన్నీ నమ్మిన ఒక వ్యక్తి ఎలా సఫర్ అయ్యాడు? తన ఫ్యామిలీ ఎలా సఫర్ అయింది అతని వల్ల? ఎవరెవరు ఎంతవరకు ఈ ఈ సఫరింగ్‌లో ఉన్నారు అనేది ఈ మూవీలో చూపిస్తారు. అండ్ ఆహ్, ఈ మూవీలో దివి కూడా యాక్ట్ చేశారనమాట. 'బిగ్ బాస్' ఫేమ్ ఆమె దివి. సో, ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు అంతా కొంచెం గ్లామరస్ రోల్స్‌లో వాటిలో కనిపించిన దివి, ఇందులో కొంచెం దివి మీద కూడా మనకు కోపమొస్తుందనమాట. కొద్దిగా విలన్ టైప్ రోల్ అయితే ఆమె ప్లే చేయడం జరిగింది. చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన విజన్‌కి, అసలా మూవీ తీసిన టేక్ ఆఫ్‌కి చాలా అంటే చాలా బావుంది. నేనైతే ఎంజాయ్ చేశాననమాట 'హనీ' అనే మూవీ చూసి. ఆహ్, ఆయన డైరెక్టర్ పేరేంటో తెలుసా? కరుణ కుమార్. ఎలాంటి కరుణ లేకుండా 'హనీ' అనే మూవీనైతే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారనమాట. ఖచ్చితంగా ఇది చూసి మనం తెలుసుకోవాల్సిన మూవీ ఇది. దయచేసి మీ నియరెస్ట్ థియేటర్స్‌లోకి 'హనీ' అనే మూవీ వస్తే మాత్రం కంపల్సరీ ఏ సెకండ్ థింగ్ ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయి మూవీనైతే ఎంజాయ్ చేయండి. అండ్ ఆ మూవీలో ఉన్న మెసేజ్‌ని కూడా గ్రాబ్ చేసుకోండి.